ఫ్యాక్టరీ కోసం నువ్వు ఎంత చేసావో వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకే ఆ ఇంట్లో నుంచి వచ్చేసాను. ఏం జరిగినా మన మంచిగా అనుకుందాం. ఈ రోజు నుంచి మనం కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. కానీ మామయ్య గారి పరిస్థితి ఏమో అలా ఉంది. అటువంటి పరిస్థితుల్లో మనం ఇలా ఇల్లు వదిలి వచ్చేయడం. డాడీని చూసుకోవడానికి వాళ్ళందరూ ఉన్నారు, కానీ నిన్ను చూసుకోవడానికి నేను తప్ప ఎవ్వరూ లేరు. పదశ్యామా, దండగుచ్చాను నా ప్రాణం, వెండి వెన్నెల్లు కళ్యాణం. జగమే అలా ఇలా ఉయ్యాలై ఊగి మురిసింది. హలో, చెప్పు. అవునా, వెరీ గుడ్. మేము హాస్పిటల్ లోపలికి వచ్చేసాం. ఓకే. అత్తయ్య, మావయ్య స్పృహలోకి వచ్చారంట. రూమ్కి కూడా షిఫ్ట్ చేశారట. అమ్మయ్యా, ఇప్పుడు నాకు నిశ్చింతగా ఉంది. పదండి అత్తయ్య, తొందరగా మావయ్య గారిని చూద్దాం. ఏమండి, కాళ్ళు చేతులు పనిచేయడం లేదని చెప్తున్నారు అత్తయ్య. ఊరుకో మమ్మీ, ఊరుకో. కొంతకాలమే కదా ఇలా ఉండేది. తొందరలోనే డాడీ రికవర్ అవుతారు. మమ్మీ, నువ్వే ఇలా డీలా పడిపోతే ఎలా? నువ్వు ధైర్యంగా ఉంటేనే డాడీ తొందరగా కోలుకుంటారు. అలాగే నాన్న, ధైర్యంగా ఉంటాను. నేను ఉండనివ్వనుగా. ఏమండి, మీరేం కంగారు పడకండి. మీరు తొందరలోనే లేచి తిరుగుతారని డాక్టర్ గారు చెప్పారు. మీరు ధైర్యంగా ఉండండి. మీరు తొందరగా రికవరీ అవ్వాలని, తొందరగా లేచి నడవాలని గట్టిగా అనుకోండి. అలా అనుకున్నారంటే వెంటనే లేచి నడుస్తారు. నేను నడవనివ్వనుగా. మన అదృష్టం బాగుండి కొంచెం తేలికలోనే పోయింది. డాక్టర్ గారు చెప్పినట్టు జాగ్రత్తగా మెడిసిన్స్ వాడితే 4 రోజుల్లో మీరు నార్మల్ అయిపోతారు. మెడిసిన్ సంగతి నేను చూసుకుంటానత్తయ్య. ఏ టైంకి ఏ మెడిసిన్ ఇవ్వాలి, ఏ టైంకి ఏ ఫుడ్ ఇవ్వాలనేది అన్నీ నేనే దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటాను. నాలుగు రోజుల్లో మావయ్య గారు పరిగెత్తేలా నేను చేస్తాను. ఏంటి మమ్మీ నువ్వు అనేది? అఖిలు, శ్యామ ఇంట్లోంచి వెళ్ళిపోయారా? అవును నాన్న, వెళ్ళిపోయారు.
అఖిల్ అంత తొందరపాటు నిర్ణయం ఎలా తీసుకున్నాడు? శ్యామ లాంటి పెళ్ళం పక్కనుంటే అలాగే తీసుకుంటారు, అలాగే వెళ్ళిపోతారు. అయినా వెళ్ళిపోవడం అంటే వాళ్ళేం శాశ్వతంగా వెళ్ళిపోలేదుగా, ఏదో ఆవేశంలో అలా వెళ్ళిపోయారు. ఆ ఆవేశం తగ్గగానే వాళ్ళంతటా వాళ్ళే తిరిగి వస్తారు. నాకా నమ్మకం ఉంది. అయినా ఇప్పుడు ఆలోచించాల్సింది వాళ్ళ గురించి కాదు, మావయ్య గారి గురించి. తొందరగా మావయ్య గారు ఎలా రికవర్ అవుతారో అది ఆలోచించాలి. ప్రస్తుతానికి అఖిల్ వాళ్ళ గురించి మర్చిపోండి. అఖిల్ బాబు, టూలెట్ బోర్డు ఉంది అక్కడ, వెళ్ళి అడుగుదాం పదండి. ఏమండి ఏమండి ఎవరు? అద్దెంటి కోసం వచ్చామండి. అద్దిల్లు ఇదే కదా? ఇదేనండి. అద్దెకిస్తారా? ఇవ్వడానికే కదా బోర్డు పెట్టింది. నేను పెట్టింది అద్దిల్లు అని కాదు, టూ లెట్ బోర్డ్. ఇల్లు ఖాళీగా ఉంది అని తెలియజేస్తున్నానని అర్థం, అద్దిల్లు కాదు అని అర్థం. ఇన్ని అర్థాలున్నాయని మాకు తెలియదండి. మీ ఇల్లు ఖాళీగానే ఉంది కదండి, మేము ఉండొచ్చా? ఉండొచ్చండి, డబ్బులిచ్చి మరీ ఉండొచ్చు. ఎంతండి? 6,000 పర్లేదా? పర్లేదండి. ఇదిగో, ఇల్లు చూపించే ముందు మీరు ఎవరో ఏంటో వివరంగా చెప్పండి. ఆనంద గజపతి వర్మ గారి కొడుకుగా కాకుండా అఖిల్ భార్య శ్యామగా మా బతుకు మేము బతుకుతాం. మీరు ఇంతకు ముందు ఎక్కడుండేవాళ్ళు? బంజారా హిల్స్ అండి. బంజారా హిల్సా? బంజారా హిల్స్ లో ఉండేవాళ్ళు ఈ ఏరియాకి ఎందుకు వస్తున్నారు? అంటే అంత రిచ్ ఏరియాలో ఉండేవాళ్ళు ఈ ఏరియాలోకి ఎందుకు వస్తున్నారు అని. మాకు కొత్తగా పెళ్ళైందండి. ఓహో, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా బంజారా హిల్స్ లో ఉండొచ్చు కదా? ఏ, కొత్తగా పెళ్ళైన వాళ్ళని బంజారా హిల్స్ లో ఉండేవట్లేదా ఈ మధ్య? అదేం లేదండి, ఇలా రావాల్సి వచ్చింది. ఓహోహోహోహో, రావాల్సి వచ్చిందా? మరి ఇంత రాత్రిపూట? ఓకే 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 ఓకే. అవును, ఇంతకీ మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా, లేచిపోయిన మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్ అండి. ఓహోహో, అరేంజ్డ్ మ్యారేజా? అయితే మీ పెద్దోళ్ళు ఎవరు తోడు లేకుండా మీ ఇద్దరే ఇల్లు వెతుక్కొని సూట్ కేసుతో పాటు వచ్చేసారేంటి? ఓహో, పరిస్థితి అలా వచ్చిందా? తప్పులేదులే, ఓకే ఓకే ఓకే. ఓ, బంజారా హిల్స్ నుంచి ఈ ఏరియాకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో? అంటే పెద్దవాళ్ళు ఎవరు లేకుండా ఇల్లు వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ఏంటా అని. సర్లే, నాకెందుకులే కానీ ఇదిగో మీ ఆధార్ కార్డు ఏమైనా చూపించండి. లేదండి, ఆధార్ కార్డు లేదు. ఆధార్ కార్డు ఆధారం కూడా మీకు లేదన్నమాట. మీ తల్లిదండ్రుల అడ్రస్ కానీ మీ అత్తమామల అడ్రస్ కానీ చెప్పండి. మాకు ఇల్లు అద్దెకి ఇవ్వడానికి ఆ వివరాలన్నీ ఎందుకండి? కావాలండి,
మేము ఇల్లు ఎవరికి ఇస్తున్నామో మాకు తెలియాలి కదా. అడ్రస్ లేని వాళ్ళందరికీ మేము ఇల్లు అద్దెకి ఇవ్వలేం కదా. మీకు సంబంధించిన ఏదో ఒకటి అడ్రస్ ప్రూఫ్ చూపించండి, అప్పుడు నేను ఇల్లు అతికిస్తాను. సారీ అండి, అలాంటివి ఏం లేవు. అయితే నేను కూడా సారీ అండి, మీకు ఇల్లు అతికి ఇవ్వలేను.